హలో దోస్తు, అందరికీ జై సేవ. మీరు పైన చూస్తున్న వీడియో విజువల్ తుట్నూరు మండలంలోని హిరాపూర్ జై గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన ప్రజా సమస్య ఇది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ తరఫున ప్రజల తరఫున వాళ్ళ గొంతుకై మా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడమబోజి పటేల్ గారికి తెలియజేయనుంది. ఏమనగా, గత ప్రభుత్వం చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి కాళ్ళొరిగాయి. అలాగే అధికారులకు నాయకులకు దరఖాస్తులు ఇవ్వడం, ఆ దరఖాస్తులు చెత్త కుప్పలో కలుసుకోవడం కూడా జరిగింది. రోడ్డు వేయమని అడిగిన ప్రజలకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇది ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా, అందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను మేము బ్రేక్ చేయలేము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక వాదనతో సమాధానమై వినిపించారు. సందర్భం వచ్చింది కాబట్టి వారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, చేతిలో 5 ఏళ్ల పవర్ ఇచ్చింది దేనికి? ప్రజల కోసం కొట్లాడటం చేతకాని దద్దమ్మ నాయకులకు పదవులు ఎందుకు? నాయకుడు అని పేరు తగిలించి తిరగడం ఎందుకు? దండ కాకపోతే ఓట్లు వేసి గెలిపించడం మహాదండగంటున్నాను నేనైతే. ప్రజలకు ఉపయోగపడని నాయకులు ఎంతమంది ఉన్నా, ప్రజలకు ఉపయోగపడని పదవులు ఎన్ని ఉన్నా బెస్టే అంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి ఆ ప్రజలు నేను అడుగుతా ఉన్నాము, మా ఎమ్మెల్యే వెడమబోజి పటేల్ గారిని, మీరు పదవిలో రాకముందు ఎలక్షన్ ప్రచారం టైంలో 2-3 సార్లు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలను ఓట్లు వేయమని మర్యాదపూర్వకంగా సందర్శించుకుని వెళ్ళారు. మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. అదే టైంలో వచ్చినప్పుడు నన్ను గెలిపియండి, మా పార్టీ అధికారంలో వస్తే మా పార్టీ ఏదైతే విడుదల చేసిన 6 గ్యారంటీల మేనిఫెస్టోతో పాటు మీకు ప్రజా సమస్యలు ఏమున్నా వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాను అని మాట హామీ ఇచ్చారు. కానీ గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 4 గ్రామాలకు వచ్చి ఏ రోజు కూడా ప్రజలారా మీకు ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వచ్చి సందర్శించింది లేదు. మీ పార్టీని మిమ్మల్ని గెలిపిస్తే మీరు మాకున్న ప్రజా సమస్యల మీద పోరాడి పూర్తి పరిష్కారాన్ని చూపిస్తారని, గత ప్రభుత్వంలో పడిన గోసల్ని పడకూడదని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వాన్ని గత నాయకురాల్ని గద్దెదించాం. మీరన్నా మంచి చేయకపోతారా అని. కానీ మీరు చేస్తుంది అండి, ఓట్లు వేసి గెలిపించినందుకు ఈరోజు మా గ్రామ పంచాయతీ ప్రజలను మభ్యపెట్టి గాలికి వదిలేశారు. మీకు ఓట్లు వేసిన ప్రజలుగా అడుగుతున్నాము, రోజు అనేక కార్యక్రమాలు చేస్తారు, నిర్వహిస్తారు, అడ్డగోలుగా ప్రజాదానాన్ని దుబారా చేస్తారు. ఒకసారి ఈ పోస్టర్ను చూడండి. ఈ బ్యానర్ మా గ్రామాలకు వెళ్ళే మెయిన్ రోడ్ పక్కన ఉంది. ఇలాంటి పోస్టర్లు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలిసిన అంచనా ప్రకారం 2 నుంచి 3 వేలు వరకు అవుతుంది. ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడనివి, ఉపయోగం లేని ఖర్చులు దుబారా చేయకుండా అదే వేస్ట్ చేసే ఖర్చులతో ప్రజలపైన, ప్రజా సమస్యలపైన పెడితే వారైనా లాభపడతారు, సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను చెప్తుంది ఏంటంటే, రోజుకి ఇలాంటి వేస్ట్ ఆఫ్ కార్యక్రమాలు చేసే ఖర్చులను సమస్యలున్న మా లాంటి గ్రామాల మీద ఖర్చు చేయండి. ఇది వర్షాకాలం కూడా కాదు, ఆల్రెడీ వర్షాకాలం గడిచిపోయింది. అకాల కారణంగా కురిసిన వర్షంతోనే ఇంత దారుణంగా, ఇంత ఘోర పరిస్థితిలో ఉంది మా రోడ్డు. ఇంకా వర్షాకాలంలో ఎలాంటి దుస్థితిలో ఉంటుందో మీరే ఊహించండి ఒకసారి. ఇలాంటి ఖర్చులు దుబారా చేయకుండా ఆ ఖర్చులను మా గ్రామానికి కావచ్చు, మా లాంటి గ్రామాల్లో ఉన్న రోడ్డు, ఆ రోడ్డులో బురద నీళ్ళుగా ఏర్పడిన గుంతలను మరమ్మట్టి వేసి మరమ్మతులు చేయండి. మిమ్మల్ని ఏమి డాంబర్ రోడ్డు వేయించండి, మంజూరు చేయించమని అడుగుతలేము మేము. ఉన్న వాటిని మరమ్మతులు చేయించండి. మీరు కూడా సమస్యలు పరిష్కరించిన వాళ్ళు అవుతారు. ఎమ్మెల్యే గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓట్లు వేయించి దండుకోవడం కాదు, ఎక్కడెక్కడో తిరగడం కాదు, మాలాంటి గ్రామాలను సందర్శించండి. అప్పుడే సమస్యలు ఏంటో తెలుస్తాయి. మా గోసలపై జరంత దృష్టి, మా రోడ్డులో ఏర్పడిన గుంతలను మరమ్మట్టి వేసి మరమ్మతులు చేస్తారని కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియోను ఎమ్మెల్యే వెడమబోజి పటేల్ గారి ఇవ్వాలి, వారి దృష్టికి వెళ్లే విధంగా చేయండి అని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. జై సేవ, జై భారత్.